గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వివిధ రాజకీయ పార్టీల మధ్య ప్రచారం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి రఘునాథపాలెం మండలం మంగెతండలో మాత్రం ఏకగ్రీవంగా ఒక విద్యార్థిని అంటే ఖమ్మంలో నగరంలో చదువుతున్న భార్గవి అనే మాలోత్ భార్గవి ఏకగ్రీవం కావడంతో మాత్రం ఇక్కడ గ్రామంలో మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు గ్రామానికి చెందిన భార్గవి ఉన్నారు. అసలు ఈ ఏకగ్రీవం కావడం ఎందుకు జరిగింది, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటుందో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఈ సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నుకోవడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్, మంచిగానే ఉంది. సొసైటీలో చేంజ్ వస్తుందని ఆశిస్తూ నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. అంటే మీకు ఇందులో రావడానికి మీకు ఆదర్శం ఎవరు? మా నాన్నగారు మాలోత్ బాల్ సింగ్ గారు. ఎందుకని? మా నాన్నకు కూడా పార్టీ మీద చాలా అభిమానం ఉంది. సో ఆయన రాకపోనందున నన్ను రాజకీయ పార్టీలోకి రానిచ్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీలో రావడం ఏంటి కారణం ఏంటి? అంటే అంతకు ముందు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరిగ్గా అభివృద్ధి చేయలేదు. సో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేశారు. మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు ఇచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే నాకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబడడం నాకు నచ్చింది. మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? థ్యాంక్స్ ఫర్, ఎందుకంటే సొసైటీలో ఉన్న ప్రజలందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే పథకాలే మీరు అమలు చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు గ్రామంలో సర్పంచ్ గారు కదా, మీ ఉన్న గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? సమస్యల్లో మీరు ఎట్లా చూస్తారు? మీరు మా గ్రామంలో ఉన్నది వీధి దీపాలు సరిగ్గా లేవు. అలానే సగంలో ఆగిపోయిన రోడ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లులు కూడా సగంలోనే ఆగిపోయాయి. ఆ పనులను నేను పూర్తి చేస్తాను. అంటే ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? గుడ్ సార్, బాగానే ఉంది. ఫ్రీ బస్సులు వచ్చాయి, ఇందిరమ్మ ఇల్లులు కూడా పూర్తి అయ్యాయి. అలాగే కొత్త రేషన్ కార్డులు వచ్చాయి, ఇంకా రావాలి అని కోరుకుంటున్నాను. రేపు సర్పంచ్గా ఇప్పుడు ఏకగ్రీవం అయింది కదా, రాబోయే ఏం చేస్తారు గ్రామానికి? గ్రామ అభివృద్ధి చేస్తాను సార్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే నేను వాళ్ళ ముందుండి నేను నడిపిస్తాను. రాబోయే కాలంలో కూడా ప్రజలకు మంచిగా చేసేటట్టు చూసుకుంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను వాళ్ళ ముందు ఉంటాను. మంచి నాయకురాలుగా నడుచుకుంటాను. మీరు ఎక్కడ చేస్తారు, ఏ కాలేజ్ చేస్తారు? నేను శ్రీ కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. BA-HEP నా గ్రూప్ వచ్చేసి. మరి ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, మరి ఇప్పుడు గ్రామంలో పనులు ఎట్లా సాధ్యమైంది నీకు? చేస్తాను సార్, చదువుకుంటూనే నేను చేస్తాను. నేను రెగ్యులర్నే కానీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను రాసుకుంటాను కాబట్టి ఒకవేళ నేను అందుబాటులో లేని టైంలో ఉంటే మా నాన్నగారు చూసుకుంటారు. ఓకే, ప్రస్తుతం మనకు భార్గవి తండ్రి గారు అయిన బాల్ సింగ్ కూడా ఉన్నారు, అడిగి చూద్దాం. చెప్పండి, మీ ప్రధానంగా మీ పాప ఈ సర్పంచ్గా ఎన్నుకోవడానికి ఎలా చూస్తారు? రఘునాథపాలెం మండలం మంగ్యాతండ గ్రామ పంచాయతీ మాలోత్ బాల్ సింగ్ గారు. నేను చాలా ఇరువురు వర్గాలతో చాలా కష్టపడి ఆలోచించి దీనికి నాకు అవకాశం లేకుండా మా అమ్మాయి గారిని చాలా బరిలో దింపాను. అమ్మాయి గారి వల్ల నాకు బరిలో అవకాశం కలిగించింది. ఊరు ప్రజలకి ఇటు పాలక వర్గం అటు ప్రతిపక్ష వర్గం, పాలక వర్గాన్ని మంచిగా చూసుకోవాలి, ప్రతిపక్ష వర్గాన్ని మంచిగా చూసుకొని ఈ పంచాయతీ గ్రామాన్ని మంచిగా సర్దుబాటుతో నడిపించుకొని హామీ ఇస్తున్నాను. ఈ గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ముందు ఏం చేస్తారు మీరు? ఈ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఫస్ట్ గతం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఒక పని చేస్తే ఒక పని చేయట్లేదు కాబట్టిగా దీనికి ఆలోచించి ఈ రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అంతా ధన్యవాదాలు. దీనికి చక్కగా పని నడిపించే బాధ్యత ఒప్పుకుంటానని హామీ ఇచ్చి బరిలో దిగాను సార్. అంటే మీ పాప ఇప్పుడు ఈ సర్పంచ్గా ఎన్నుకోవడం వల్ల, సర్పంచ్ ఏకగ్రీవం కావడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? పాప సర్పంచ్ కావాలంటే మనకి మంచిగా అనుకూలంగా ఉంది, ఫ్రీగా మంచిగా నడుస్తున్నాం. ఆ పాప ద్వారానే మనకి ఒక అవకాశం కలిగించింది కాబట్టి పాపని తోడుగా చేసుకొని ఊరికి గ్రామంకి అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి హామీలో వచ్చి ఇరు వర్గాలని ఒప్పందం చేసి చాలా కష్టపడి చాలా ఆలోచన బట్టి ఇరు వర్గాలని గొడవ చేయకుండా ఇది చేయకుండా మంచిగా చక్కగా దిద్ది దానికి సక్రంగా చేసి ఇనామస్ చేసుకున్నాను సార్. దీనికి ఎవరు ఆదర్శం అవుతుంది? ఆదర్శ ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు వల్ల నాకు ఈ అవకాశం కలిగించిందని ధన్యవాదాలు చేస్తున్నా సార్. మీరు చెప్పండి, మీ గ్రామంలో ఈ భార్గవి సర్పంచ్ ఏకగ్రీవం కావడం వల్ల మీకు ఎంత అనిపిస్తుంది? భార్గవి సర్పంచ్ కావాలంటే మాకు కూడా సంతోషమే సార్. మేము కూడా అందరూ కోరుకుని నిలబెట్టాం సార్. అందరికీ కోరుకుని అందరికీ హామీ తీసుకొని మేము కూడా కోరుకుని నిలబెట్టాం సార్. మరి ఇప్పుడు చదువుకుంటుంది కదా పాప, డిగ్రీకి ఇస్తుంది కదా, మరి ఏమైనా పనులు కావడంలో ఏమైనా ప్రభుత్వం దగ్గర ఇటు పోవాలి కదా, మరి దానికి సమస్యలు ఏమైనా వస్తే మీరు ఎట్లా అంటే ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఎగ్జామ్ లేనప్పుడు అప్పుడు ఉంటుంది, అప్పుడు కొద్దిగా రెస్ట్ ఉంటుంది కదా సార్. అప్పుడు వచ్చి కొద్దిగా చూసుకుంటుంది. వాళ్ళ నాన్న మాలత్ బాల్సం ఉంటుంది కదా సర్పంచ్, ఆయన కూడా కొద్దిగా హెల్ప్ చేస్తారు. బిడ్డ తండ్రి ఇద్దరు కలుపుకొని చెప్పిస్తారు సార్. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు ఉన్నాయంటే ఇంకా మిగతా ఈ ఇంద్రం పథకం వచ్చింది, కొన్ని రాలే,
కొన్ని రోడ్లు ఉన్నాయి, సొంతగుందులు కొద్ది రోడ్లు ఉన్నాయి. ఇక ఇట్లాంటివి ఏమైనా చెత్త చెదారం అన్నీ ఉన్నాయి, ఈ సైడ్ కొలాలు ఉన్నాయి. ఇట్లాంటివి ఈ సర్పంచ్ చేస్తారని మేము కూడా కోరుకొని అందరం నిలబెట్టాం సార్. ఇప్పుడు ఈ గ్రామంలో సర్పంచ్ కలిపిన భార్గవికి కానీ వాళ్ళ తండ్రి కానీ మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తాం సార్, ఇది రాలే అది రాలే అని, ఈ పని కాలే ఈ పని కాలే అని మేము చెప్తాం. సరే మేము చెప్పిస్తామా, ఇప్పుడు ఈ నామా చేసుకుంటే మేము అన్ని మేము చూసుకుంటాం, అన్నీ మేము చేస్తాం అన్నప్పుడు మేము కూడా ఒప్పుకొని నిలబెట్టాం. అతను చూసినట్టయితే గ్రామంలో చూడవచ్చు, ఏదైతే రఘునాథపాలెం మండలంకి సంబంధించి మంగ్యాతండలో మాత్రం భార్గవి అనే విద్యార్థిని మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మాత్రం గ్రామంలో ఉన్న ప్రజలు కానివ్వండి, అదేవిధంగా చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కానీ ఇటు అనేక ప్రభుత్వానికి అండగా ఉంటూ గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం ఎప్పటికప్పుడు అందిస్తానని కూడా భార్గవి చెప్తుంది. గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే నీటి సమస్య కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, ఇంకా అనేక సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలు మాత్రం నేను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాను. అదేవిధంగా నేను కాలేజీకి వెళ్తున్నప్పటికి కూడా నేపథ్యంలో మాత్రం మా నాన్నగారు బాలసింగ్ ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం మేము ముందు ఉంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశంతోనే మేము ఈ సర్పంచ్ ఏకగ్రీవంగా కావడం సంతోషం ఉందని చెప్పి కూడా ఇటు భార్గవి అదేవిధంగా తన తండ్రి బాలసింగ్ కూడా ఇద్దరు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఏకగ్రీవాలు మాత్రం ఎక్కువ నేపథ్యంలో మాత్రం రఘునాథపాలెం మండలంలో మాత్రం కాలేజీకి వెళ్ళే విద్యార్థిని మాత్రం ఏకగ్రీవం కావడంతో సర్పంచ్ కావడంతో మాత్రం గ్రామంలో మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.